అందరికీ శుభోదయం అండి. ఈరోజు మనము ఫిషర్ గురించి తెలుసుకున్నాం. ముందుగా ఈ ఫిషర్ అనగా మనకు దాని గురించి మనం తెలుసుకున్నాం. ఫిషర్ అనగా అంటే మన జీర్ణకోశ వ్యవస్థలో పెద్ద పేగు ఉంటుందండి. ఆ పెద్ద పేగుకు చివర భాగాన రెక్టం మరియు ఆనస్ మధ్యలో ఒక చిన్న దారిలాగా యానల్ కెనాల్ దగ్గర జిగురు ఏర్పడుతుందండి. దాన్ని యానల్ ఫిషర్ అంటారు. ఈ ఫిషర్ అనేది ఆ పార్ట్లో ఉంటుందండి. ఈ ఫిషర్ అనేది ఈ మలం ద్వారా వచ్చే పుండ్లు, పగుళ్ళు, క్రాక్స్ అనేది ఏర్పడినాయంటే మనం ఫిషర్గా గుర్తించవచ్చు. ఇది మెయిన్గా మనకున్న డెఫినేషను యొక్క సిమ్టమ్ అండి. దీన్ని బట్టి మనం ఏ ఏ సిచ్యువేషన్లో ఉన్నామన్న దానికి ఇది నిదర్శనం అన్నమాట. మనకు వచ్చింది మలం ద్వారంలో పుండ్లు, పగుళ్ళు, క్రాక్స్ ఏర్పడిందంటే మనం ఫిషర్గా గుర్తించవచ్చు. ఇందులో మనకు ఫిషర్ సంబంధించి 2 రకాలు ఉన్నాయండి. అక్యూట్ యానల్ ఫిషర్. ఈ అక్యూట్ యానల్ ఫిషర్ అనేది సడన్గా విరేచనం ద్వారం దగ్గర యానల్ కెనాల్ దగ్గర పగుళ్ళు, క్రాక్స్ ఏర్పడతాయి. సడన్గా ఏదైతే వస్తుందో ఈ యొక్క సడన్ విరేచన ఏర్పడినప్పుడు మనం వచ్చింది యానల్ కెనాల్ దగ్గర పగుళ్ళు, క్రాక్స్ వస్తాయండి. అప్పుడు మనము అక్యూట్ యానల్ ఫిషర్గా మనం గుర్తించవచ్చు. ఎందుకంటే ఇది సడన్ సర్ప్రైజ్ అనమాట. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎక్కడ వస్తుందో తెలియదు. మనకు సడన్గా వచ్చిందంటే కనుక ఇది రావడం మన త్వరగానే వస్తుంది, వెళ్ళడం కూడా మనకు త్వరగానే వస్తుంది. దీంతో పాటు మనకు క్రానిక్ యానల్ ఫిషర్ అండి. ఈ పగులు రావడము, మానిపోవడము, మళ్ళీ పగులు రావడము, మళ్ళీ మానిపోవడము అంటే సైమంటేషన్గా ఒక ప్రదేశం లోపల పగుల్లో వచ్చి చర్మం గట్టిపడుతుంది. అప్పుడు దానికి గుర్తించడానికి స్కిన్ ట్యాగ్ లాగా ఏర్పడుతుంది. దీన్ని సెంటినల్ పైల్స్ అంటారు. ఇది మెయిన్గా ఉన్నటువంటి మేజర్ సమస్య క్రానిక్ యానల్ ఫిషర్స్ ఉంటాయండి ఎక్కువగా. ఎందుకంటే పగులు రావడము, మానిపోవడము, రావడము మానిపోవడం అనమాట. సైమల్టేనియస్గా మనకు వస్తూ ఉంటాయి. ఈ సైమల్టేనియస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనము క్రానిక్ యానల్ ఫిషర్ అని మనం గుర్తించవచ్చు. మేజర్గా ఈ సమస్య క్రానిక్ యానల్ ఫిషర్ అనేది మన అందరికీ ఉన్న మేజర్ సమస్య. దాదాపు 34% మంది ఈ యొక్క క్రానల్ యానల్ ఫిషర్ అనే జబ్బు నుంచి బాధపడుతున్నారుగా మనం WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించడం జరిగింది. ఇప్పుడు మనము ఏమనుకుంటున్నామంటే మనకు గన పైల్స్ సిమ్టమ్స్ వేరే ఉంటాయి, ఫిషర్ సిమ్టమ్స్ వేరే ఉంటాయి. అదేవిధంగా మనకు వచ్చిందే పిస్టులా సిమ్టమ్స్ వేరే ఉంటాయి. కానీ మనం తెలుసో తెలియక ఒకే సిమ్టమ్స్కి ఒకే మెడిసిన్ కూడా మనం సజెషన్ చేస్తాం. అది భావ్యం కాదు. కాబట్టి మనందరూ కూడా ఏ సిమ్టమ్స్ ఉన్నాయి, ఏమి ఇవ్వాలని మనం గుర్తించుకొని ఈ యొక్క దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకున్నామంటే ఈ యొక్క ప్రాబ్లం నుంచి మనము రెక్టిఫై చేయడానికి మనకు దోహదపడుతుంది. ఇప్పుడు మనకు ఫిషర్ పరంగా వచ్చింది కొన్ని లక్షణాలు ఉంటాయండి. మలద్వారం ద్వారా పుండ్లు, పగుళ్ళు ఏర్పడతాయి. మెయిన్గా ఈ యొక్క ఫిషర్ ఉన్న వాళ్ళకు పుండ్లు అదేవిధంగా పగులు ఏర్పడతాయండి. విపరీతమైన మంట ఉంటుంది, రక్తస్రావం అవుతుంది. విరేచన ద్వారం దగ్గర దురద, వాపు, ఉబ్బినట్టు ఉంటుంది. ఈ 3 లక్షణాల దృష్ట్యా దీన్ని ఫిషర్గా మనం ఐడెంటిఫై చేయొచ్చండి. కాబట్టి దీని ద్వారా మనం ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నామో ప్రధానంగా మనము గుర్తించుకోవచ్చు. కాబట్టి ఈ లక్షణాలు ఏదన్నా ఉంటే మనం దాన్ని ఫిషర్గా భావించి దానికి వచ్చింది మనం ఫుడ్ సప్లిమెంట్ తీసుకున్నామంటే మనకి క్యూర్ అవుతుందండి. దీని మెయిన్గా ఇక ఫిషర్కు ప్రధానమైన కారణాలు 3 ఉన్నాయండి. మలబద్ధకం. ఎందుకంటే ఒక వ్యక్తి హెల్తీగా ఉన్న వ్యక్తికి ఒక రోజుకి వచ్చింది ఎటువంటి నిద్ర లేస్తానే ఇమీడియట్లీగా కానీ ఈవినింగ్ కానీ 2 టైమ్స్ అనేది వెళ్ళారంటే హెల్తీ ఉన్నట్టు. ఒకవేళ హెల్త్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే వన్ టైం అనేది ఫ్రీగా వెళ్ళాలండి. ఎందుకంటే ఫ్రీ మోషన్ అయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదని. అంతకన్నా ఎక్కువ 2 డేస్కు 3 డేస్కు 4 డేస్కి అయిందంటే మలబద్ధకం సమస్య ఉందని. మలబద్ధకం అనే సమస్య ఎదురైందంటే మనకు పైల్స్ గాను, ఫిషర్ గాను, పిస్టులు గాను 3 ప్రాబ్లమ్స్ అని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో పాటు ముదిరిపోయిందంటే క్యాన్సర్గా కూడా తిరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మలబద్ధకం అనేది దీన్ని మనం అందరికి మలబద్ధకం ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా చాలా ముందుగానే గుర్తించి ఖచ్చితంగా ఈ యొక్క లక్షణాలన్నీ కూడా మెయిన్గా ఎస్పెషల్లీ ఈ 3టికి ఒకటే ఒక కారణం. వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి, మజ్జిగ తాగాలి.
ఈ మూడు మనం తాగామంటే ఆటోమేటిక్గా మలబద్ధకం సమస్యను మనం నిరోధించు. ఎందుకంటే మన బాడీలో రకరకాల ఫుడ్ తింటాం, డైజెస్ట్ సిస్టమ్ సరిగా పని చేయనప్పుడు, మనకు అరుగుదల కానప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ ఖచ్చితంగా రెండు కూడా బ్యాలెన్స్ కావాలండి. మనకి ఇన్నేముంది అవుట్పుట్ అనేది లేకపోతే మనకు ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. కాబట్టి దానికోసమే అది కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దీనికి వచ్చింది మలబద్ధకం అనేది రాక, ఖచ్చితంగా మలబద్ధకం సమస్య ఖచ్చితంగా మన దగ్గర చాలా చాలా ఎక్స్ట్రానరీ ఫుడ్స్ ఐటమ్ ఉన్నాయి. దాన్ని మనం ఫాలో అయినామంటే ఈ సమస్య, ఈ మూడు ప్రాబ్లమ్స్ నుంచి మనం మెయిన్గా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. మెయిన్గా మలబద్ధకం వల్ల మనకు వచ్చింది మూడు మూడు మనకు పైల్స్ అనేసి, మనకు వచ్చింది ఫిషర్స్ అనేసి, అదేవిధంగా పిస్టులు అనే సమస్యలు వస్తాయండి. ఇందులో నేను చెప్పిన టాపిక్ ఈరో టాపిక్ కూడా చాలా బ్యాలెన్స్గా ఒకసారి గుర్తించండి మీరు. అదేవిధంగా దీన్ని మనం ఫిషర్గా ఏ విధంగా గుర్తించవచ్చో దీని ద్వారా కూడా మనం ఇంకా కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయండి. విరేచన ద్వారము వెనక వైపున పగుళ్ళు పగుళ్ళు ఏర్పడతాయండి. ఎవరైతే ఫిషర్ సమస్యతో బాధపడుతున్నారో విరేచన ద్వారం వెనక వైపున పగుళ్ళు చూస్తారు. అదేవిధంగా మంట విరేచనం నొప్పిగా ఉంటుంది. విరేచనం బయటికి రావడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ యొక్క నిర్ధారణ బట్టి మనం ఫిషర్గా గుర్తించవచ్చు. కానీ మనం అల్లోపతికి కానీ బయటకు వెళ్ళినప్పుడు నాకు వచ్చింది ఈ సమస్య ఉన్నప్పుడు పైల్స్కి ఒకే ట్రీట్మెంటు, ఫిషర్కి ఒకే ట్రీట్మెంట్ ఇస్తారండి. అది తప్పు. ఎందుకంటే ఏ సమస్య ఉంది దాన్ని బట్టే మనం ఇచ్చుకోవాలి. ఖచ్చితంగా దాన్ని బట్టే మనం ఐడెంటిఫై చేసుకోవాలి. దీనికి ప్రధానంగా ఫుడ్ ఐటెం ఏం తీసుకోవాలి అంటే మేజర్గా మనకు వచ్చింది ఈ సమస్య బారి నుంచి మనము కోలుకోవాలంటే ఏకైక మార్గం పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. పీచు పదార్థాలు అనేది ఎక్కువగా తీసుకున్నామంటే ఆటోమేటిక్గా డైజెస్ట్ సిస్టమ్ బాగవుతుంది. ఇన్పుట్ అవుట్పుట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ సమస్యతో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క పీచు పదార్థాల ఆహారాన్ని తీసుకున్నారంటే చాలా హెల్తీగా ఉంటారండి. దీంతో పాటు మనకు వచ్చింది నీళ్ళు ఎక్కువగా తాగాలి. ప్రతి ఒక్క సమస్యకు కూడా మనం వాటర్ అనేది ఖచ్చితంగా 3-4 లేదా 3-5 లీటర్లు అనేది కంపల్సరీగా మనం తాగాలి. వాటర్ అనేది మన బాడీలో ఎక్కువ తాగామంటే ఆటోమేటిక్గా ఏ సమస్య కూడా మనకు రాదండి. కాబట్టి అందరం కూడా ఈ యొక్క నీళ్ళు అనేది ఎక్కువ తీసుకోవాలి. మనము పెరుగు కూడా వచ్చింది, పెరుగు కానీ మజ్జిగ కానీ రెండిట్లో ఏదైనా సరే మనం వచ్చింది మనము బాగా మనం వచ్చింది లిక్విడ్ ఫార్మాట్లో తీసుకున్నామంటే ఈ యొక్క ప్రధానమైన మలబద్ధక సమస్య నుంచి పారదోలనం అవుతాం. కాబట్టి ఈ మూడు ఫుడ్ ఐట్ను ఫాలో అయ్యి యాజ్ యూజువల్గా మసాలా ఐటమ్స్ కావచ్చు, అదేవిధంగా కొన్ని ఐటమ్స్ తినకూడదండి. ఈ ఫిషర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చికెన్ ఐటమ్ పూర్తిగా తినకూడదు, స్వీట్లు తినకూడదు, కారము మసాలాలు తినకూడదు, పొగాకు అలవాటున్న తాగొద్దు, ఆల్కహాల్ మద్యపానాలు ఏవి కూడా సేవించకూడదు. ఇవన్నీ మనం తినకన్నా ఉంటే ఆటోమేటిక్గా ఈ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే మనము తెలుసో తెలియక మనకు వచ్చిందే పైల్స్ అనేసి పిస్టులు అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ సిమ్టమ్స్ని బట్టి మనం చెప్పలేక నిర్ధారణ చేసుకోలేకపోతే ఒక ప్రాబ్లంకు రెండు దానికి సంబంధం ఉన్న మలబద్ధకం ద్వారా వచ్చే జబ్బులు కావచ్చు. కానీ అక్కడ సిమ్టమ్స్ వేరు, ఇక్కడ సిమ్టమ్స్ వేరు. కానీ మన దగ్గర ఉన్న ఫుడ్ సప్లిమెంటరీ కూడా మనకు వచ్చింది ఇవన్నీ వీటితో పాటు కొద్ది డైట్ ఫాలో అయ్యి మన కేవలం నోని జ్యూస్ చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఈ ఫిషర్ సమస్యకు. అదేవిధంగా కేవా ఆన్సన్ మినరల్ డ్రాప్స్ ఇది హై బీపీ ఉన్న వాళ్ళకి ఇవ్వద్దండి. హై బీపీ ఉన్న వాళ్ళకు దాని ప్లేస్లో సిటీఎండి ఇవ్వండి. త్రిపుల మనకు వచ్చింది త్రిపుల టాబ్లెట్ ఇవ్వండి. కాన్సన్ట్రేషన్ చూర్ణం ఇవ్వండి. ఈ 4 మనం ఇచ్చామంటే చాలా చాలా అద్భుతంగా ఈ యొక్క ఫిషర్ సమస్య నుంచి మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ముందుగా మన అందరికీ కూడా తెలుసండి ఈ యొక్క నూనె జ్యూసు ఈ యొక్క ప్రాబ్లానికి ఏ విధంగా పనిచేస్తుందో దాని గురించి కూడా ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే నూనె జ్యూస్ ఇవ్వండి కంపల్సరీగా. మార్నింగ్ వచ్చింది ఈ యొక్క నూనె జ్యూస్ వచ్చింది గోరువెచ్చని నీళ్ళలో మార్నింగ్ వచ్చింది 30 ml 150 ml వాటర్లో మిక్స్ చేసుకోండి. ఈవినింగ్ కూడా 150 ml వాటర్లో మనం 30 ml ఇచ్చామంటే చాలా చాలా అద్భుతంగా ఈ యొక్క నోని జ్యూస్ అనేది మనకు ఉపయోగపడుతుందండి. ఈ నోని జ్యూస్ మనకు వచ్చింది అడ్వాన్స్ టెక్నాలజీతో చాలా అద్భుతంగా తయారైనటువంటి ఓన్ కాపీ పేటెంట్ రైట్స్ ఉన్నటువంటి జ్యూస్ అండి మన దగ్గర. ఎందుకంటే కొన్ని కంపెనీలు నోని జ్యూస్ ఉంది కానీ ఇది ఓన్ కాపీ పేటెంట్ రైట్స్ కాదు, మనకు వచ్చింది ఓన్ కాపీ పేటెంట్ రైట్స్గా మనకు లభిస్తుంది. చాలా ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. మనకు ఈ యొక్క నోని జ్యూస్లో నోని పండ్లు, గోజీ బెర్రీ, మనకు అదేవిధంగా మన ఎక్స్ట్రాడినరీ ఫ్రూట్స్, రా మెటీరియల్స్, అదేవిధంగా గోజీ బెర్రీస్,
అదేవిధంగా ప్రపంచంలో అరుదుగా లభించినటువంటి వనమూలికలతో స్వచ్ఛమైనటువంటి సీతాఫలం పండ్లతో తయారు చేసినటువంటి స్వచ్ఛమైనటువంటి మనకు వచ్చింది జ్యూస్తో పండ్లతో తయారైనటువంటి ఎక్స్ట్రాడినరీ జ్యూస్ అండి. చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మామూలుగా మనం వచ్చింది దీన్ని ద్రాక్ష రసం వేసి సాంకేతిక పైన మనకు వచ్చింది దాంట్లో ద్రాక్షలాగా జ్యూస్ తీస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. దీన్ని వాడడం ద్వారా మనకు ఏదైతే ఈ యొక్క వేడి ప్రాబ్లం కావచ్చు, మలబద్ధక సమస్య కావచ్చు, చర్మంతో మనకు ఎంచుకోండి చర్మం పగుళ్ళు ఏర్పడతాయి. అదేవిధంగా మనకు వచ్చింది దిగటగా ఉంటుంది. మనకు వచ్చింది పగులు ఏర్పడడం వల్ల అక్కడ వచ్చింది మనకు సెంటైనల్ ఫైల్స్ ఏర్పడతాయి కదండి. ఆ సెంటైనల్ ప్రాబ్లం అనేది ఈ నూనె జ్యూస్ వాడడం వల్ల ఎక్కడైతే అక్కడ డాట్స్ చర్మం పైన ఏర్పడినాయో ఈ యొక్క నూనె జ్యూస్ వాడడం ద్వారా చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దానికోసమే నూనె జ్యూస్ను సజెషన్ చేయండి ఈ సమస్య ఉన్న వాళ్ళకు. ఇంకోటండి కేఎండి. ఈ కేఎండి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, హై బీపీ ఉన్న వాళ్ళకు ఇవ్వద్దండి. ఎందుకంటే ఈ కేఎండిలో 84 అయానిక్ ట్రేడ్స్ ఉంటాయి. సిటిఎండిలో 74 అయానిక్ ట్రేడ్స్ ఉంటాయి. ఎందుకంటే కేఎండిలో వచ్చింది సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, సిటిఎంలో వచ్చింది సాల్ట్ కంటెంట్ తక్కువ ఉంటుంది. వాళ్ళ యొక్క సిచ్యువేషన్ తగ్గట్లు మీరు ప్లాన్ చేసుకొని ఏమి ఇవ్వాలనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలండి. సేమ్ దాంట్లో 84 అయానిక్ ఉంటే 74 ఉంటే అక్కడ సాల్ట్ లేని కంటెంట్ మాత్రమే సిటిఎంలో ఉంటుంది కాబట్టి సేమ్ కాంబినేషన్స్ కూడా ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా సేమ్గా ఉంటుంది కాబట్టి ఆ సిచ్యువేషన్ తగ్గట్లు మీరు ప్లాన్ చేసుకున్నారంటే ఈ యొక్క సమస్య నుంచి మనం పారదోలనం అవుతాం. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఇచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు కేఎండి మీ అందరికి కూడా తెలుసు, మలబద్ధకాన్ని నిరోధించడానికి ఏకైక మార్గం కేఏఎండి. ఎందుకంటే ఈ కేఏఎండి అనేది మనకు వచ్చిన యూరోప్ యొక్క క్లస్టర్ నుంచి 2000 మైళ్ళ దిగువన 250 మిలియన్ సంవత్సరాల పురాతనమైనటువంటి వర్జిన్ సముద్ర గర్భం నుంచి తయారు చేయన స్వచ్ఛమైనటువంటి అయానిక్ ట్రేడ్స్ అండి. చాలా చాలా ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ ఇది. ఎందుకంటే మనము ఈ యొక్క అయానిక్ ట్రేడ్స్ వల్ల మన బాడీలో ఏదైతే ఈ యొక్క మనకు మలబద్ధకం సమస్య ఉందో ప్రధానంగా ఈ యొక్క కేఎండి ద్వారా మనకు మనకు ఈ సమస్యను నిరోధించవచ్చు. ఒకవేళ హై బీపీ ఉంటే సిటిఎండి కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, దాంట్లో మన సాల్ట్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి సిటిఎండి వాడినా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకోటండి మనకు ట్రిపుల్ ఆర్ టాబ్లెట్ అండి. ఈ ట్రిపుల్ ఆర్ టాబ్లెట్ కూడా మనకు వచ్చింది వేడి తగ్గడానికి. ట్రిపుల్ ఆర్ మనకు వచ్చింది దీనిలో 3 రకాల ఫలాలు ఉంటాయండి. ఈ 3 ఫలాలు వాడడం ద్వారా ఈ యొక్క మనకు వచ్చింది జీర్ణ వ్యవస్థలో బాగా మనకు బాగా జీర్ణ 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 వ్యవస్థలో ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ జీర్ణక్రియ సమస్యను పరిష్కరించడానికి చాలా చాలా దోహదపడుతుంది. మలబద్ధకాన్ని నిరోధించడానికి మనం ఎక్కడైతే మూత్రం చేసినప్పుడు అదే విధంగా మనకు ఆనస్ ద్వారా రెక్టం దగ్గర ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లానికి మనకు త్రిపుల చూర్ణం వాడడం వల్ల ఆ ప్రాబ్లం అనేది నొప్పి లేకున్నా నొప్పి తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి అందరం కూడా ఈ యొక్క ట్రిపుల్ ఆర్ టాబ్లెట్ ఇవ్వండి. దీంతో పాటు మనం అందరికీ కూడా కాన్స్టిపేషన్ చూర్ణం అండి. ఈ కాన్స్టిపేషన్ చూర్ణం వచ్చింది ఎస్పెషలీ మలబద్ధకానికి అద్భుతమైన ఔషధం. ఎందుకంటే దీన్ని వాడడం ద్వారా మలబద్ధక సమస్య ఏది ఉందో మనం పేగులో ఈ యొక్క అసమానతలు ఏ విధంగా ఏర్పడతాయో ఇది వాడడం ద్వారా చూర్ణం వచ్చింది మనం వచ్చింది హాట్ వాటర్లో కానీ పాలలో కానీ 2 స్పూన్లు వాడామంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మలబద్ధకం జీర్ణ వ్యవస్థలో మనకు వచ్చింది బాగా మెరుగుపరచడానికి మన బాడీలో ఏదైతే ఆనస్ ప్రాబ్లం ఉందో ఆ ఆనస్లో నుంచి అదేవిధంగా రెక్టంలో ప్రాబ్లం ఉన్నటువంటి దీన్ని వాడడం ద్వారా ఈ యొక్క చూర్ణం వాడామంటే మన పెద్ద పేగు నుంచి కింద పేగు ద్వారా ఏదైతే ఈ యొక్క మలం ద్వారా మనకు ఈ వేస్టేజ్ వస్తుందో దీన్ని సంపూర్ణంగా వెళ్ళడానికి చాలా చాలా దోహదపడుతుందండి ఈ యొక్క మనకు కాన్స్టిపేషన్ చూర్ణం అనేది. కాబట్టి అందరం కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్ని బట్టి ఈ సిమ్టమ్స్ని బట్టి మనం ఐడెంటిఫై చేసుకున్నామంటే టోటల్గా మనం అందరికీ కూడా ఈ యొక్క ఫిషర్ సమస్య నుంచి మనం కాపాడలం అవుతాం. ఇది అండి ఈరోజు టాపిక్.